మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృశ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఆశ్వాజ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి తులారాశి వారికి ఈ గురువు 8లోకి వెళ్ళి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉన్నాడు గత 5-6 నెలల నుండి కూడా. మరి ఇప్పుడు ఈ 3 నెలల నుండి అద్భుతంగా ఉండబోతుంది. ఇందులో ఆర్ రిలేటెడ్ అక్షరాలు కానీ లేదా ప్రసాద్ కానీ ప్రమోద్ కానీ ప్రణయ్ కానీ ప్రాక్షరం మీద ఎవరున్నా కూడా వారికి బాలేదు ఈ 5-6 నెలల నుండి. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా కొత్త వివాహము జరిగిన వివాహ సంబంధిత విషయాలలో కూడా ఎవరికైతే తులా లగ్నం వారికి కూడా కొంత హెల్త్ ఇష్యూస్ అయితే రాబోతున్నాయి. వచ్చినవి ఆల్రెడీ 5-6 నెలల నుండి ఫేస్ చేస్తున్నారు. మరి మీకు తప్పకుండా ఎలా ఉంది అనుకుంటే గురువు వల్ల, ఈ గురువు వక్ర దృష్టి వల్ల అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ చక్కగా కూడా, అదేవిధంగా నూతన వ్యాపారాలు ఆరంభించుట, ప్రారంభించడం, నూతన వ్యాపారాలు, వస్త్ర లాభాలు, ధనధాన్యాలలో అద్భుతంగా లాభాలు రావడము, ఇంటి విషయాలపై శ్రద్ధ వహించుట, బంధుమిత్రులతో చక్కగా కూడా కూడి ఉండుట, నూతన వ్యక్తుల పరిచయాలు, మంచి వారితో స్నేహం చేయుట, చెడు విషయాలు ఏవైతే జరిగి ఉన్నాయో వాటి నుండి మీరు తేలుకొని అంటే జ్ఞానం వచ్చి ఓహో ఇది మంచి ఇది చెడు అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. శుభకార్యములకు ఘనంగా కూడా నిర్వహించడం, ఏమైనా ఇంట్లో శుభాది కార్యక్రమాలు చేస్తున్నారో అవి తప్పకుండా కూడా అద్భుతంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఏమైనా కొత్త ప్రయత్నాలు ఏం చేసినా కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఇక్కడ తులా లగ్నం కానీ తులా రాశి వారికి కానీ మరి కుజుడు 9వ స్థానంలో ఉండి వీరి 12వ భావాన్ని ప్రేరేపిస్తున్నాడు. 12వ భావంలో ప్రేరేపించడం వల్ల స్థాన చలనాలు, అనుకోకుండా స్థాన చలనాలు, శారీరక శ్రమ, కొంత అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధిత ఇబ్బందులు, అకారణమైనటువంటి కలహాలు ఎవరితోనో ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. తులా లగ్నం వారికి కానీ తులా రాశి వారికి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంకా చూసుకున్నట్టయితే కొంత వ్యవహార మాంద్యత, అధికారుల నుండి ఒత్తిడి, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత. ఎవరైతే తులారాశి వారు కానీ తులా లగ్నం వారు కానీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో ఏమైనా ఎట్లా అంటే లంచము తీసుకుంటూ పట్టుబడేటువంటి పరిస్థితులు కానీ, ఇక్కడ ₹1,00,000 తీసుకొని 50,000 రాస్తే ఇది దొరకడం కానీ ఇలాంటి పరిస్థితులు అయితే ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కనుక ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క తులారాశి వారికి కానీ తులా లగ్నం వారికి కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ లగ్నంలోకి శుక్రుడు రావడం జరిగింది. మరి యొక్క శుక్రుడు మీకు లగ్నంలోకి రావడం వల్ల కొంత పరస్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ వ్యామోహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది.
కొంత ధనలాభం ఉంది, అదేవిధంగా వస్తు ప్రాప్తి ఉన్నది. ఇట్లా అన్ని రకాలుగా కూడా శుక్రుడు లగ్నాత్ ఉండడం వల్ల కొంత లగ్జరీ లైఫ్ అనేటువంటిది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే దాన్ని కాపాడుకోవాలి. మనకంటే చిన్నవారితో కానీ ఆడవారితో కానీ ఎంతో ప్రేమగా అమ్మవారితో సమానంగా మాత్రమే ఉండాలి. ఎన్నరా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉంటే ఈ శుక్రుడు నీచబడి తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీకు తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క గురువు యొక్క చూపు మీకు 3వ స్థానం పైన అదేవిధంగా 11వ స్థానం మీద ఉండడం జరిగింది కనుక కొన్ని విషయాలలో లాభం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా అన్నింట లాభాలు, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ ఇలా గోచరిస్తూ ఉంది. మరి మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో కొంత గొడవలు, కొంత వారి వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొంత బంధు విరోధము, శారీరక శ్రమ కూడా ఉన్నదండి. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి ఇక్కడ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, తులా లగ్నం వారు ఉన్నారో మరి వీరికి 12వ స్థానంలో ఈ యొక్క బుధుడు ఉండడం వల్ల ఆశించినటువంటి కార్యం ఏదైతే ఉందో అది నాశనం జరిగే పరిస్థితి ఉంది. కొంత రోగ వృద్ధి ఉంది, కొంత కష్టకాలం అని చెప్పుకోవచ్చును బుధుని మూలకంగా. కనుక బుధుని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఇక అనవసర ప్రయాణాలు ఉన్నవి, బంధు నష్టము ఉన్నది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి, ధన నాశనము ఉన్నది, ప్రాణాపాయ సూచన కూడా గోచరిస్తూ ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవద్దు. విన్నరా? సూర్యునికి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు కూడా, బుధునికి చక్కగా కూడా దీపారాధన చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క గురుగ్రహానికి కూడా దీపారాధన చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.